రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుంభకోణాలు బయటికి తీయడం జరిగింది. ఫస్ట్ తీయడమే విద్యుత్ శాఖని బయటికి తీశారు. అందులో 82,000 కోట్లకు పైగా అవకతవకలు అలాగే అనేక కుంభకోణాలు జరిగాయి అన్నారు. విచారణ జరిపిస్తున్నారు. ఈ విచారణకి హెడ్గా ఐఏఎస్ అధికారి రిజ్వీని నియమించడం జరిగింది. మరి రిజ్వీ గారి విచారణలో ఈ జరిగినటువంటి అవకతవకలు అనేక కుంభకోణాలు అని ప్రచారంలో జరుగుతుంది కదా, దానికి సంబంధించి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి మిగతా సంబంధిత మంత్రిత్వ శాఖలు కూడా ఏ మంత్రిత్వ శాఖ అయితే ఆ సంబంధిత శాఖ మాత్యులు కూడా ఆయనకి సహకరిస్తే, అంటే అందరూ ఒక తాటి మీదకి వెళ్తే గనక కనిపెట్టడం ఇదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు. అసలు మామూలుగానే విద్యుత్ బకాయిలు, విద్యుత్ శాఖ అప్పులు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడే అర్థమైపోయింది అసలు ఇన్ని అప్పులు ఎలా ఉన్నాయి, ఏ గోల్మాలు జరగకుండా ఇన్ని అప్పులు ఎలా జరిగినాయి అనే దాని మీద క్లారిటీ ఉంది. సమాజానికి క్లారిటీ ఉంది, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. చేసిన వాళ్ళకి ఉంది, చేయించిన వాళ్ళకి ఉంది, అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళకి కూడా ఉంది. అదే వాళ్ళకి అసలు ఒక రకంగా చాలా పెద్ద అస్త్రమై కూర్చుంది. ఇప్పుడు ఏదో కలిసి వచ్చే వాళ్ళకి నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నందుకు వాళ్ళకి ప్రకృతి కూడా ఒక రకంగా సహాయం చేసింది. ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగటం. అంటే ఎవరికైనా ఆలోచిస్తారు కదా, ఏంటబ్బా ఎప్పుడు కట్టిన నాగార్జున సాగరు ఇప్పటి వరకు మెయింటెనెన్స్ చేయటం తప్పితే ఏమీ ఆనకట్ట అంత బాగుంది కదా, అంత పెద్ద ఆనకట్ట అన్ని సంవత్సరాల క్రితం కట్టింది, నిన్నగాక మొన్న కట్టింది, ఏంటి ఇలా అయింది అని చెప్పి ఆలోచిస్తారు కదా. అంటే ఏదో జరిగింది, ఇక్కడ అక్రమాలు జరిగినాయి. ఏదైతే డబ్బు ఖర్చు అయిందో ఆ ప్రాజెక్టు కోసం అది దుర్వినియోగం జరిగింది అనేది అస్సలు స్పష్టంగా పేపర్ చదివే వాళ్ళకి, వీడియోలు చూసే వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోయింది. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా సరే అర్థమైపోయింది. ఇది కాకుండా ఎప్పటి నుంచో ఉన్న ఒక విషయం ఏంటంటే అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంది, కానీ అధికార పార్టీకి తొత్తులుగా ఉండే జర్నలిజము దాన్ని తొక్కేస్తూ ఉంది. అదేంటంటే విద్యుత్తు కొనేది వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ కొంటున్నారు. ఆ కొనే విద్యుత్తు చాలా ఖరీదు పెట్టుకుంటున్నారు. ఆ కొనడానికి టెండర్లు కూడా పిలవట్లేదు. పిలవకుండా ఇష్టారాజ్యంగా మన రాష్ట్రంలోనే 3.5కి 4 రూపాయలకి యూనిట్ దొరుకుతుంటే కొనుక్కోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి 11 రూపాయలకి 12 రూపాయలకి ఎందుకు కొంటున్నారు అంటే ఈ కొనడం వెనకమాల ఎవరి ఈ ప్యాకేజీలు డిసైడ్ చేసే దగ్గర ఎవరి హస్తం ఉంది, దీనికి సంబంధించిన డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ మరి ఇవన్నీ పేపర్ల మీద ఉంటాయి. ఆ పేపర్లన్నీ ఎవరి అధీనంలో ఉంటాయి? ప్రభుత్వం అధీనంలో ఉంటాయి, అధికారుల అధీనంలో ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందులోకి వచ్చాడు కాబట్టి అన్నీ తీయగలుగుతున్నాడు, బయటికి చిట్టా మొత్తం తీస్తున్నాడు. చిత్రగుప్తుడు చిట్టా అంతా తీస్తున్నాడు కాబట్టి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఈ కాంట్రాక్టర్స్ ఉంటారు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉంటారు. ఆ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఆ విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ఆ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, ఇప్పుడు సిఎండి ప్రభాకర్ రావు గారు వీళ్ళు కావచ్చు, వీళ్ళకి పర్సంటేజ్ రూపంలో ఇప్పుడు ఇక్కడ 4 రూపాయలకి పోనీ 3.5 కాదు 5 రూపాయలు వేసుకోండి, 5 రూపాయలకి మన హైదరాబాద్లో యూనిట్ దొరుకుతుంది, వేరే చోట వీళ్ళు 10 రూపాయలకు కొన్నారు అంటే 5 రూపాయలు ఎవరికి వెళ్ళినట్టు? ప్రభుత్వం నుంచి అయితే డ్రా అయినాయి, వాళ్ళ దగ్గరే కొంచెం ఎంతో కొంత ఎక్కువ కొని ఉండొచ్చు, వీళ్ళు పంచుకుని ఉండొచ్చు మిగతా డబ్బులు. లేకపోతే అసలు 10 రూపాయలు పెట్టి ఛత్తీస్గఢ్ దగ్గర కొనాల్సిన అవసరం ఏంటి ఈ ప్రభుత్వానికి? కొని శాఖని అప్పుల పాలు చేశారు. ఇది ఆయన వెంటనే నేను రాజీనామా చేస్తాను అని సిఎండి ప్రభాకర్ రావు గారు ప్రకటించగానే, లేదు బాబు నువ్వు ఇక్కడే ఉండు, లెక్కలు ఏంటో తేల్చుకున్న తర్వాత బయటికి వెళ్ళు అని చెప్పి ఆపారు. ఆయన రాజీనామాను కూడా ఆమోదించమని చెప్పారు. సరే చివరికి ఆమోదించవలసి వచ్చింది, కానీ ఆయన్ని రిలీవ్ చేయలే. ఆమోదించారు కానీ రిలీవ్ చేయలేదు. స్పెషల్ ఆఫీసర్గా ఈయన వేశారు, రిజ్వీ గారిని వేశారు. ఏది ఏమైనప్పటికీ
ఏ శాఖలో అంటే ఆ శాఖలో ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఖర్చు జరిగింది. ఆ ఖర్చుకు తగ్గ పనులు జరిగినాయా అంటే పనులు జరగలేదు. మరి అసలు మనది మిగులు బడ్జెట్. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, మిగులు బడ్జెట్ ఉన్న ఆదాయం బాగా ఉన్న రాష్ట్రము అప్పుల పాలు ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎంతంటే అంతకి నేను 24 గంటలు కరెంట్ ఇస్తాను, 24 గంటల కరెంట్ ఇస్తాను, ఎవరింట్లో కరెంటు పోవటానికి వీల్లేదు, మేము చేతగాని ప్రభుత్వం కాదు అని చెప్పి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవటానికి వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం కరెంటు ఎక్కడంటే అక్కడ అందిన చోట అందినట్లు కొనుక్కొచ్చారు అని హరగోపాల్ గారు చెప్తున్నారు. మరి అంత పెద్ద ఆయన ఆషామాషిగా మాట్లాడరు కదా. ఇప్పుడు మీరు నేను అంటే మాట్లాడామన్నా అర్థం ఉంది, ఆయన అయితే మాట్లాడరు కదా. మరి అట్లాంటి విషయాలు బయటికి రాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇంకోటి విద్యుత్ శాఖ గురించి కూడా మాట్లాడుతున్నారు. విద్యుత్ శాఖలో కూడా చాలా గోల్మాల్ జరిగిందని. అసలు ఏ సంవత్సరము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి జూన్ నాటికి పుస్తకాలు ఇవ్వడం కానీ యూనిఫామ్లు ఇవ్వడం కానీ జరగట్లేదు. ఆగస్టు సెప్టెంబర్ వరకు పుస్తకాలు ఇవ్వట్లేదు, యూనిఫామ్లు ఇవ్వట్లేదు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులన్నీ పడకన పడిపోతున్నాయి. ఎక్కడైతే నాంది ఫౌండేషను లేకపోతే ఇట్లాంటి ఏమన్నా ఫౌండేషన్ల వాళ్ళు ఫుడ్ పంపించే దగ్గరేమో కరెక్ట్గా ఫుడ్ వస్తుంది పిల్లలకి, లేని పిల్లలకి రావట్లేదు. ఆ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు అవ్వట్లేదు. మరి మీరేమో లెక్కల్లోనేమో డబ్బులు ఖర్చు అయినట్టు చూపిస్తున్నారు, తీరా చూస్తేనేమో అక్కడ వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. అంటే ఈ డబ్బులు ఎక్కడికో పక్కదారి మధ్యలో ఎక్కడో వెళ్ళిపోయినాయి, ఎక్కడో పక్కదారి పట్టినాయి. ఆ పక్కదారి పట్టిన డబ్బులకి లెక్కలు కావాలి. ఇప్పుడు లెక్కలు కావాలి అంటే ఇప్పుడు ఈయన నిజాయితీ అయిన ఆఫీసర్లను వేస్తే ఈ లెక్కలన్నీ తేల్తాయి. అప్పుడు వీళ్ళు డొక్కజించి డోలు కట్టడానికి రేవంత్ రెడ్డి రెడీగా కూర్చున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నడుం బిగించారు. ఈ అవకతవకలకి కుంభకోణాలకు సంబంధించి కలుగులో ఉన్న ఎలుకని ఖచ్చితంగా వెలికి తీస్తాను అన్నట్టుగానే ఖచ్చితంగా ఆయన వెలికి తీస్తాడు. తీయడానికే కంకణం కట్టుకుని కూర్చున్నాడు. అందుకే ఏం చేస్తున్నాడంటే ప్రతి శాఖ గురించి రేపొద్దున ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడే చెప్పొచ్చుగా అంటారని చెప్పి ఏం చేస్తున్నాడు, ప్రతి శాఖకు సంబంధించి పాత అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే లెక్కలన్నీ తీసుకుంటున్నారు, ఆయన ద్వారానే నివేదికలన్నీ తెప్పించుకుని రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేసి ఆ శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారనుకోండి, ఈ శాఖలో ఇప్పటి వరకు ఖర్చు అయింది ఇంత, అప్పులు ఇంత, ఈ పనులు ఇంత టార్గెట్ పెట్టుకుంటే ఇంత పనులే జరిగినాయి అని చెప్పి చెప్పాలి అనే ఒక వైట్ పేపరు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధపడ్డాడు. దీని వెనక రీజన్ ఏంటి అంటే రేపొద్దున సమాధానం చెప్పడానికి ప్రజల ముందు మేము చాలా చేసాము, మేము చాలా మిగులు బడ్జెట్ ఇచ్చాము అని కేసీఆర్ రేపు ఎప్పుడన్నా అంటే కూడా ప్రపంచానికి అర్థం కావాలి కదా. లేదు, ఆయన అయితే మన తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఆయన చెప్పారు. ఎప్పుడు కూడా మిగులు బడ్జెట్లో ఉంది, ధనిక రాష్ట్రం అనేది నేను ఎప్పుడు చెప్పలేదు, అప్పుల్లో ఉందనే చెప్పారు. సో దానికి తగ్గట్టుగా ఏ విధంగా అప్పుల పాలైందని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు తీస్తున్నారు. ప్రతిదీ కూడా మంచి ఐఏఎస్ ఆఫీసర్ని అన్ని నియమిస్తున్నారు, విచారణ జరిపిస్తున్నారు ప్రతి శాఖలో. సో వెరీ సూన్ మనకి నిజాలన్నీ బయటికి చూపిస్తారు ఖచ్చితంగా. వస్తాయి, చాలా సంస్కరణలు జరుగుతున్నాయి. ఈ రోజు నేను పేపర్లో ఒకటి వచ్చింది, పోలీసు ఒక ఆయన పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా సిఐలు కానీ ఎస్ఐలు కానీ వాహనంలో వెళ్ళేటప్పుడు సిఐలకే ఉంటుంది అనుకుంటా వాహనం ఉంటుంది, మీరు డ్రైవర్ పక్కనే కూర్చోండి, గ్లాసు దించండి, ప్రజలకి కనిపించండి, మీరేదో పెద్ద బాసుల్లాగా వెనక సీట్లో కూర్చొని బండి ఆగ్గానే దెక్కోకుండా అట్లా ఉండటానికి వీల్లేదు, మీరు మీ పని విధానం మార్చుకోవాలి అని చెప్పి హెచ్చరిక లాంటిది చేశాడు. అంటే ఈ శాఖని కాదు ఆ శాఖని కాదు, ప్రక్షాళన అయితే మొదలైంది అనేది అర్థమవుతుంది. మరి ఎంత సమయం తీసుకుంటారో తెలియదు కానీ ప్రక్షాళన ఒక ఆలోచన అయితే మొదలైంది. అవును, సో ఆలోచన ఉంటేనే మార్పు వస్తుంది. అవును. సో మరి విద్యుత్ శాఖకు సంబంధించి విచారణ జరిపించడానికి రిజ్వీ గారిని నియమించారు. సో ఆయన ద్వారా చాలా నిజాలు అవకతవకలకు సంబంధించి అలాగే కుంభకోణాలకు సంబంధించి అన్నీ బయటకు వస్తాయని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ కృష్ణ కుమార్ గారు. థ్యాంక్ యూ.